బాలబాలికలకు శుభాశిస్తులు. అలాగే తల్లిదండ్రులు వచ్చున్నారు, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ అందరికీ, టీచర్స్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ పాఠశాల హెచ్ఎం వెంకటరావు గారికి, ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇందాక గ్రాడ్ సందర్భంగా ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క డ్రీమ్ చెప్పారు. నేను ఫ్యూచర్లో ఇలా అవుతానని. నాకు ఒక అబ్బాయి నా కార్లు అంటే ఇష్టం, నేను మెకానిక్ అవుతానన్నాడు. ఎటువంటి మొహమాటం లేకుండా. అనేది ఏంటంటే ఏదైనా సరే వాళ్ళకు నచ్చిన పని ఏదైనా సరే ఇష్టంగా చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే, డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అయ్యాడు అనుకోండి, పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద ప్రధానమంత్రులు, కలెక్టర్లు, గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరే అతనికి డ్రైవింగ్ అవకాశం వస్తుంది, పెద్ద జీతం వస్తుంది. అంటే ఏం చెప్తున్నానంటే, ఏది తక్కువ కాదు ఈ సృష్టిలో, ఏ వర్క్ తక్కువ కాదు. ఈ మినిమమ్ స్కిల్స్ ఉండాలి, చదువు కూడా ఉండాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఈ స్కూల్ని ఒక డ్రీమ్ లాగా తయారు చేశారు మా గురువు గారు. ఆయన నేను 3 years చదువుకున్నాను సార్ దగ్గర మ్యాథ్స్. కాబట్టి మా గురువు గారు పొంగూరు నారాయణ సారు మనందరికీ ఆదర్శం. ఇప్పుడు చూడండి, ఈ స్కూల్లో అత్యంత పేద పిల్లకాయలు కూడా ఈ తరహా క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించాలంటే సంవత్సరానికి 1 లక్ష నుంచి 1.5 లక్ష ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంచుమించు 1000 మందికి, అంటే 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అత్యంత పేదవారి ధనము మిగులైంది. ఈ క్రెడిట్ అంతా మన నారాయణ సారు ఊహించిన ఒక అద్భుతమైనటువంటి ఊహ. ఆ ఊహని నిజం చేసేదానికి ఇటువంటి స్కూల్స్, ఇంకొక 14 స్కూల్స్ తయారు చేసేదానికి వేగంగా కష్టపడుతున్నారు. ఆయన ఆలోచనలు అన్ని ఇంప్లిమెంట్ అయితే ఇంచుమించు ఆ మధ్యతరగతి వాళ్ళు, అత్యంత పేదవాళ్ళ యొక్క డబ్బులు సంవత్సరానికి ఇంచుమించు 150 కోట్ల నుంచి 200 కోట్ల దాకా ఈ నెల్లూరులో మిగులవుతాయి. ఇటువంటి నారాయణ లాంటి గొప్ప స్కూల్స్ లో చదివేదానికి చాలా మందికి వీలు పడదు. కానీ దానికంటే మించిన ఆయన స్కూల్స్ కంటే మించిన క్వాలిటీ ఇచ్చేదానికి మన మున్సిపాలిటీలో, ముఖ్యంగా నెల్లూరులో ఇటువంటి అనుకుంటూ, ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా ఎవరైతే మనకు ఒక ఆదర్శంగా ఈ విధంగా కళలు కానీ మన జీవితాలను బాగుపరుస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని మనం వాళ్ళ జీవితాన్ని ఆదర్శం తీసుకుని మన బిడ్డలను కూడా అద్భుతంగా తయారు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మన అందరికీ ఏదైనా సరే, మనకి ఏదైనా నచ్చిన కళను కంటే ఆ కళను నిజం చేసుకున్నానికి ఏమేమి కావాలో ఇప్పటి నుంచే పెద్దలతో చర్చించి, మీ చుట్టుపక్కల వాళ్ళతో చర్చించి, మేధావులతో చర్చించి ఆ స్థాయికి ఎదిగేదానికి ప్రతి విద్యార్థి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నాకు ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ హెచ్ఎం గారికి, మొత్తం స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.